మనకింతవరకు కాశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్ మాత్రమే తెలుసు. వీటి సరసన ఇప్పుడు కొత్తగా ఆంధ్ర యాపిల్ చేరబోతుంది. అవును, ప్రయోగాత్మక దశలో ఉన్న విశాఖ మన్యం యాపిల్ విజయవంతమైతే త్వరలోనే మార్కెట్లో ఆంధ్ర యాపిల్స్ నోరూరించనున్నాయి. ఏపీలోనే అతి శీతల ప్రాంతంగా లంబసింగికి గుర్తింపు ఉంది. అమెరికాలోని ఫ్లోరిడా, మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ వాతావరణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది లంబసింగి వెదర్. ఈ నేపథ్యంలో లంబసింగిలో యాపిల్ సాగుపై దృష్టి పెట్టారు హైదరాబాద్కి చెందిన CCMB శాస్త్రవేత్తలు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అన్నా, మెహల్, సెలక్షన్ అనే 3 రకాల యాపిల్ మొక్కలను ప్రయోగాత్మకంగా నాటారు. ప్రస్తుతం యాపిల్ మొక్కలు పువ్వు దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాదికి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో శాస్త్రవేత్తలతో పాటు స్థానికులు యాపిల్ అంత ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరో ఏడాదిలో మార్కెట్లో ఆంధ్ర యాపిల్ హల్చల్ చేయనుంది. అంటే ఆచార్య ఎన్జి రంగా గారి యూనివర్సిటీ వారి సహకారంతో యాక్చువల్గా ఇది DBT ప్రాజెక్ట్లో ఈ యాపిల్ జెనోమిక్స్ అని యాపిల్ని ఉన్న వెరైటీల్లో మంచి వెరైటీలు అన్నిటినీ ఎంపిక చేసుకుంటూ మన ప్రొడక్షన్ కూడా ఇతర దేశాలతో పాటు ఉండాలనే ఉద్దేశంతో ఒక DBT ప్రాజెక్టు మెయిన్ సంచాలకులు రమేష్ అగర్వాల్ గారు. అది జమ్మూ కాశ్మీరు, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని ఒక యూనివర్సిటీ, అట్లాగే నైనిటాల్లో ఒక యూనివర్సిటీ, వీరందరి DBT సహకారంతో CCMB సౌజన్యంలో రమేష్ అగర్వాల్ సారథ్యంలో ఇక్కడ రైతులకి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ యాపిల్ దానివల్ల ఇప్పుడు ఎట్లయితే కాఫీ వల్ల వారి జీవన విధానం మారుతుందో యాపిల్ వల్ల కూడా వాళ్ళ విధానం మారి వాళ్ళు చాలా లాభం పొందుతూ మన అందరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ యాపిల్ కూడా వస్తాయి అనేది చేయగలమా అనే దానితోనే మేము సర్వే కోసం వచ్చామండి.